వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కానీ, కోర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కోర్‌లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఒక డ్రీమ్ జాబ్ ఏంటంటే టు ఎంటర్ ఇంటూ పిఎస్‌యు. పిఎస్‌యుస్‌లో ఇట్ ఈస్ నాట్ నవరత్న, మహారత్న కంపెనీ అంటే టాప్ టైర్ కంపెనీ. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆల్సో. దట్ ఈస్ ఐఓసీఎల్. సో, ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే ఔట్ అయింది. దాని గురించి మనం ఈరోజు ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ మీకు స్ట్రాటజీ చెప్తాను. అప్లికేషన్ నోటిఫికేషన్ గురించి ఉన్న డీటెయిల్స్ చెప్తాను. మీరు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఈ ఈ 36 డేస్‌లో జాబ్ క్రాక్ చేసే వరకు చేయాలంటే మీరు ఏం చేయాలనేది చెప్తాను. దాంతో పాటు మనం ఐఓసీఎల్‌కి సంబంధించి ఒక బ్యాచ్ అయితే లాంచ్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ బ్యాచ్. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఎవ్రీథింగ్ అందులో ఉండబోతున్నాయి. సో, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, బిఫోర్ స్టార్టింగ్ దట్ మీకు నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ సబ్‌స్క్రైబ్ అయ్యి ఉంటే హ్యాపీ. అదర్‌వైజ్ నెక్స్ట్ లెవెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా జాబ్స్ పడ్డాయి. దాని మీద కూడా నేను ఇంకో వీడియో చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అందజేస్తాను. సో, లెట్ అస్ స్టార్ట్ అబౌట్ ఐఓసీఎల్. మీరు మన ఛానెల్‌లో చూసుంటే ఆహ్, ప్లే ప్రీవియస్ వీడియోస్‌లో నేను ఆల్రెడీ నా స్టూడెంట్ ఒకతను ఐఓసీఎల్‌లో వర్క్ చేస్తున్న అతన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను. అతను ఐఓసీఎల్‌లో నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉండబోతుంది, సాలరీస్ ఎలా ఉంటాయి అండ్ హౌ ఇట్ విల్ బి ఎవ్రీథింగ్ తను ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మీరు ఆ వీడియో చూడొచ్చు. పిఎస్‌యుస్ గురించి నేను చేసిన వీడియోలో తను ఐఓసీఎల్‌లో వర్కింగ్. సో, కుదిరితే ఐ విల్ కాల్ హిమ్ అగైన్ అండ్ ఐ విల్ కండక్ట్ వన్ ఇంటర్వ్యూ ఫర్ యూ పీపుల్. సో, ఒకటైతే చెప్పగలను, ఐఓసీఎల్ ఈస్ వెరీ గుడ్ జాబ్. ఐ మీన్ మీకు పిఎస్‌యులో సెటిల్డ్ లైఫ్ కావాలి. ప్రపంచంలో ఏం జరిగినా సరే రెసిషన్ వచ్చినా మీ జాబ్ పోకూడదు. జాబ్ సెక్యూరిటీ కావాలి అని అనుకున్నప్పుడు ఇట్స్ అరౌండ్ 18,00,000 ప్లస్ ప్యాకేజ్‌తో మీకు ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వచ్చు. అండ్ యూ విల్ బి గెట్టింగ్ ఎ వెరీ గుడ్ వాట్ వి కాల్ రెస్పెక్ట్. మీకు అంటే కంపెనీ అన్ని పర్క్స్ ఇస్తుంది. మీకు రైట్ ఫ్రమ్ వెహికల్‌తో సహా ట్రాన్స్‌పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు క్వార్టర్స్ కుదిరితే క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తుంది. మోస్ట్‌లీ యూ విల్ బి ఇన్ ద సిటీస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో, జాబ్ విల్ బి ఇంట్రెస్టింగ్ డెఫినైట్‌లీ. దాని గురించి మొత్తం వీడియో అయితే నేను చేశాను. ఒకసారి మీరు మన ఛానెల్‌లో చూడొచ్చు. అది పాపప్ అవ్వచ్చు మీకు. కుదిరితే నేను అది మళ్ళీ ఒకసారి చేస్తానని చెప్పాను కదా! సో, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు యూ వాంట్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్. ఫస్టే ఐఓసీఎల్ గురించి చూడండి. రిక్రూట్‌మెంట్ అనేది హార్డ్‌లీ మనకెన్నున్నాయి? 36 డేస్ ఉన్నాయి. మీరు గ్రేడ్ ఏ జాబ్‌లో ఎంటర్ కాబోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో. సో, దీనికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఒకటి కాదు అన్ని బ్రాంచెస్ ఎలిజిబులే. ప్రతి బ్రాంచ్‌కి డీటెయిల్డ్‌గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి ఇక్కడ మెకానికల్‌కి హైయెస్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన దగ్గర మెకానికల్‌కి ఎటువంటి సివిల్‌కి కానీ ఎటువంటి కోర్సెస్ లేవు. వాళ్ళంటే నాకేం కోపం లేదు. మొన్న ఒక స్టూడెంట్ కూడా మెసేజ్ పెట్టారు. ఏంటి సార్ ఎప్పుడు మా సివిల్ గురించి మాట్లాడరంటే, నా దగ్గర నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్‌తోనే మాట్లాడడానికి ఇష్టపడతాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చాలామంది టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడడం, ఇంజినీరింగ్ చదవకపోయినా ఇంజినీరింగ్ అడ్మిషన్స్ గురించి మాట్లాడడం, ఇలాంటివి చూసి ఎక్కడో బాధపడతా ఉంటాను. అందుకే నాకు అవేర్‌నెస్ లేని వాటి గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడను. ఐ కెన్ గైడ్ యూ ఇన్ జనరల్ డెఫినైట్‌లీ. బట్ ఐయామ్ ఎక్స్‌పర్టైజ్డ్ విత్ 3 బ్రాంచెస్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీ సీఎస్‌సి. వీళ్ళ గురించి అయితే ఐయామ్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్. సో, ఎలక్ట్రికల్‌కొచ్చేసరికి 75 పోస్టులున్నాయమ్మా. ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి 35, ఈవెన్ ఈసీకి కూడా 32 పోస్టులున్నాయి. అయితే ఇది సెంట్రల్ జాబ్ కాబట్టి త్రూఔట్ ద కంట్రీ అందరూ కాంపీట్ అవుతారు. So it is not like a regular AWA job where within a single state 600 plus people are competing with each other. ఇక్కడ 600 posts you have. నెంబర్ ఆఫ్ పోస్ట్ రిలేటివ్లీ ఫైన్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కూడా ఒక 22 పోస్టులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ దాంట్లో ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఇక్కడ. చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి బీఈ, బీటెక్ ఉండాలి. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంజినీరింగ్‌లో ఉన్నా సరే ఈ నోటిఫికేషనే కాదు చాలా పిఎస్‌యూస్‌కి కంపల్సరీ ఎంత పెడతారంటే 65% కట్ ఆఫ్ పెడతారు. మీరు 65% ఖచ్చితంగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. అది మినిమమ్ కట్ ఆఫ్. ఆహ్, అట్లాగే మీరు ఒక్కసారి గేట్‌కి ప్రిపేర్ అయితే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా అన్నిటికి మీరు రెడీగా ఉంటారు. అర్థమవుతుందా? ఇది ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చాక మీకు టైం అనేది 40 డేస్, 35 డేసే ఉంటుంది. ఆ 45 డేస్, 30 డేస్ ప్రిపరేషన్ అనేది అరకొరలాగే ఉంటుంది. నేను ఫ్రాంక్‌గా మాట్లాడుతున్నాను. ఎందుకో చెప్తున్నాను చూడండి. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కొంతమంది ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు సార్ క్లాసెస్ విన్నాం సార్ 40 డేస్‌లో ప్రిపేర్ అవుదామని ట్రై చేసాం సార్. డిఫరెంట్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఐ యామ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ సార్. కొన్ని క్వెషన్స్ వరకే చేయగలుగుతున్నానంటే బిలీవ్ ఇన్ మీ మీరు ఒక ఇంజినీరింగ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలంటే తక్కువలో తక్కువ మీకు 1 ఇయర్ అన్న టైం అయితే కావాలి. అందుకే మీరు ఇంజినీరింగ్‌లో ఉండగానే గేట్‌కి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అయితే అప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ 30 డేస్ అనేవి మంచి రివిజన్ చేయడానికి పనికొస్తాయి. అంటే మరి ఇంక ఈ 30 డేస్‌లో నేను ఏం చేయలేనా సార్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటే నన్ను డిస్కరేజ్ చేస్తారా? అని నేను చేయను. దేర్ ఆర్ హియర్ సమ్ ఆప్షన్స్. అంటే ఇందులో నాన్ టెక్నికల్ పార్ట్‌కి ఒక 40 మార్క్స్ అని, గ్రూప్ డిస్కషన్ అని, పర్సనల్ ఇంటర్వ్యూ అని, వీటికో 15 మార్క్స్ అని ఉన్నాయి. ఇందులో 50 మార్కులు మాత్రమే టెక్నికల్ పార్ట్ ఉంది. సో, మీరు టెక్నికల్‌లో సూపర్ స్ట్రాంగ్ కాకపోయినా సరే, వీటిలో ఆల్రెడీ ఎక్సెల్ అయ్యి ఉంటే స్టిల్ యూ హావ్ ద ఛాన్స్.
సో టెక్నికల్‌లో ఈ 30 డేస్‌లో మీరు ఎంతవరకు చేయొచ్చో చెప్తాను. అట్లాగే ఈ వీడియోలో మనకి లెవెల్ ఆఫ్ క్వెషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. నేను పీవైక్యూస్ తీసుకొచ్చాను. మెమరీ బేస్డ్ పీవైక్యూస్. ఓకే. సో లెట్స్ స్టార్ట్. సో ఏజ్ లిమిట్ వచ్చి మనకి 26 అంటే మీకు ఆహ్, ఎక్కువ మంది కాంపీట్ కూడా అవ్వరు. ఎక్కువ ఇయర్స్ ఉన్నవాళ్ళు. సో 26 అనేది లిమిట్ పెట్టారు. సో ఇఫ్ యూ ఆర్ రీసెంట్ పాస్ ఔట్స్ ఆఫ్ లాస్ట్ 3, 4 ఇయర్స్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ జనరల్లీ. సో ఇక్కడ చూడండి మీరు ఇన్ దిస్ కేస్ 14థ్ ఆగస్ట్‌న మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. 3 సెప్టెంబర్ వరకు ఉంది. 3 సెప్టెంబర్‌ని మర్చిపోండి. ఈ రోజే మీరు అప్లికేషన్‌ని ఫిల్ చేయండి. నేనెప్పుడు ఇదే చెప్తాను. అది కాకుండా సెప్టెంబర్ 15న మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఎగ్జామ్ లాక్ చేసుకోండి. 24థ్ సెప్టెంబర్ ఉండబోతుంది. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందమ్మా? 24థ్ సెప్టెంబర్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో సీ హియర్. ఇందులో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనరల్‌గా ఎన్ని మార్క్స్ ఉంటదంటే చూడండి. ఫస్ట్ సెక్షన్‌లో 1 అవర్‌లో 50 క్వెషన్స్ ఉంటాయమ్మా. ఈ 50 క్వెషన్స్‌లో 50 మార్క్స్ అనుకోండి. 50 క్వెషన్స్‌లో 20 యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ 15, ఇంగ్లీష్‌కొచ్చి 15. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఏదైనా ప్రిపేర్ అయ్యి ఉంటే అందులో కూడా ఇవే ఉన్నాయి కదా! సో మీరు ఒక్క ఎగ్జామ్‌కి సరిగ్గా ప్రిపేర్ అయితే మీ లైఫ్‌లో ఎన్నో ఎగ్జామ్స్‌ని మీరు మల్టిపుల్ క్రాక్ చేయొచ్చు. సో నౌ కమ్ హియర్. సెక్షన్ బి డొమైన్ నాలెడ్జ్. డొమైన్ నాలెడ్జ్ నేను సిలబస్ చెక్ చేశాను. ఈసీ వాళ్ళకైనా, ఎలక్ట్రికల్ వాళ్ళకైనా మ్యాథమెటిక్స్‌తో సహా ఇట్ ఈస్ సేమ్ యాస్ యువర్ గేట్ సిలబస్. సేమ్ యాస్ యువర్ గేట్ సిలబస్. మీ గేట్ సిలబస్ మాత్రమే ఉంది అన్‌డౌటెడ్‌లీ. లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఎలా ఉండబోవచ్చు సార్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇందులో 50 క్వెషన్స్ ఉంటాయి. 90 మినిట్స్ ఆఫ్ టైమ్ అంటే ఎవ్రీ క్వెషన్‌కి లెస్ థాన్ 2 మినిట్స్ టైమే ఇస్తున్నాడు. సో గేట్‌తో పోల్చుకుంటే గేట్‌లో మనకి 65 క్వెషన్స్‌కి 3 అవర్స్ 180 మినిట్స్ ఇస్తున్నాడు. అంటే ఆ రేంజ్‌లో అయితే క్వెషన్స్ ఉండకపోవచ్చు. జనరల్ పీఎస్‌యూ ఏఈ లెవెల్‌లో ఎగ్జామ్స్ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని క్వెషన్స్ డెఫినైట్‌లీ గేట్ లెవెల్ ఉంటాయి. మిక్స్ ఆఫ్ క్వెషన్స్‌లో మీకు బేస్డ్ ఆన్ ద అప్లైడ్ ఇంజినీరింగ్ డిసిప్లైన్ అండ్ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది. మీరు కరెక్ట్ చేస్తే 1 మార్క్, రాంగ్ చేస్తే -1/4 పోతుంది. సో ఇక్కడ మీ లక్‌ని టెస్ట్ చేయడానికి లేదు. సో లెట్స్ మూవ్. సో మీకు ఇక్కడ అర్థం కావాల్సిందేంటంటే, హియర్ ద 50 క్వెషన్స్ అంటే మీకు ఇక్కడ టెక్నికల్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో, నాన్ టెక్నికల్ పార్ట్ కూడా ఇక్కడ మీకు అంతే ఇంపార్టెంట్. యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద కండిషన్. ఐ థింక్ ఇందులో ఒక 5% చేంజ్ ఉన్నట్టుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇది. సో మీరేం జేయాలంటే ఫస్ట్ ఇంక ఉన్నదెంత 36 డేస్. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రివిజన్ జేసుకోండమ్మా. మన దగ్గర మన ఛానెల్‌లో కూడా నేను మారథాన్ సెషన్స్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నాను. మంచి సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి. సో దాని గురించి నేను లాస్ట్‌లో మాట్లాడతాను. సో ఆల్రెడీ ఒకసారి గేట్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ 15 డేస్, 35 డేస్ డైలీ ఒక 2 మనకి ఉన్నాయి 10 సబ్జెక్ట్స్ నాన్ టెక్నికల్ ఉంది. నాన్ టెక్నికల్ ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అవ్వకపోతే ఒక 40% ఆఫ్ టైమ్ నాన్ టెక్ పెట్టుకోండి. టెక్నికల్ పార్ట్‌కి ఒక 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒక సబ్జెక్ట్ అని పెట్టుకోండి. లేకపోతే వారానికి 2 సబ్జెక్ట్స్ అని పెట్టుకోండి. వితిన్ 25 డేస్ మీరు అనుకున్నది కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత మిగతా 10 డేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివిజన్, ప్రాక్టీసు అండ్ ఎగ్జామ్స్ అంతే. ఎన్ని ఎగ్జామ్స్ పాసిబుల్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ రాయండి. ఇక్కడ లెట్ అస్ సీ హియర్. ఇక్కడ చూడండి మీరు ఫస్ట్‌లీ ఒకవేళ మీరు ఇప్పటివరకు నేను చదవలేదు సార్ అనుకుంటే మీరు ఈజీగా ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. ప్రతి దాంట్లోని మీకు 40% రావాలి. సో ఈజీగా మీరు అంటే కానీ మీ ర్యాంక్‌ని డిసైడ్ చేసేది ఓవరాల్ స్కోర్. కాబట్టి ఈజీగా తక్కువ టైమ్‌లో తెచ్చుకోగలిగిందేంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్. మన దగ్గర ఇంగ్లీష్ కోర్స్ కూడా ఉంది. నేను దాని గురించి కూడా చెప్తా. సో ఆ 3 అయితే మీరు చదువుకోండి. టెక్నికల్‌కొచ్చేసరికి గేట్ సిలబస్‌లో నెట్వర్క్స్, డిజిటల్, కంట్రోల్స్, సిగ్నల్స్ ఇవి తక్కువ టైమ్‌లో మీరు ప్రిపేర్ అవ్వగలిగే సబ్జెక్ట్స్. ఇవి కాకుండా మీ కోర్ సబ్జెక్ట్స్‌లో మెజర్‌మెంట్స్ కూడా తక్కువ టైమ్‌లో మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. సో మిగతావంటారా మీరు పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ ఇవి టైమ్ టేకింగ్ సబ్జెక్ట్స్. ఇందులో నేను సెలెక్టివ్ ప్రిపరేషన్ చేయమని చెప్తాను. యూ కెన్ గో ఫర్ సెలెక్టివ్ ప్రిపరేషన్. డీసీ మెషిన్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ తక్కువ టైమ్‌లో అయిపోతాయంటే అందులో నుంచి ఒక 40% ఆఫ్ మెషిన్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ గో బై థాట్. లైక్ థట్ యూ కెన్ సెలెక్టివ్‌లీ ప్రిపేర్. మీరు 36 డేస్‌లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. బిలీవ్ ఇన్ థాట్. సో గివ్ వెయిటేజ్ టు స్కోర్ మోర్ ఫ్రమ్ ద నాన్ టెక్నికల్ పార్ట్. అండ్ టెక్నికల్‌లో మీరు కట్ ఆఫ్ దాటాలి కాబట్టి బేసిక్ సబ్జెక్ట్స్ బాగా చదువుకోండి. మిగతా సబ్జెక్ట్స్‌ని యూ కెన్ సెలెక్టివ్‌లీ గివ్ ద ప్రిపరేషన్. సెలెక్టివ్ ప్రిపరేషన్ వీడియో ఒకటి చేశాను మన ఛానెల్‌లో మీరు చూడొచ్చు కావాలంటే. సో అదే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే అస్సలు కాంప్రమైజ్ కావద్దు. ఓకే. ఆల్రెడీ మీరు గేట్ ప్రిపేర్ అయ్యి ఈ టైమ్‌కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే ఒక కేసు. మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే అనదర్ కేస్. సో మీరిప్పుడే స్టార్ట్ చేస్తున్నప్పుడైతే చూడండి అట్‌లీస్ట్ ఫస్ట్ 30 డేస్‌లో ఫస్ట్ మీరు ఏవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్సో అవి స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ 10 ఓ 20 డేస్ అయిపోయాక లాస్ట్ 10 డేస్‌లో మీరు ఏవైతే సరిగ్గా చదవలేదో వాటి లెంథీ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి పైపైన చదువుకోండి. తర్వాత 10 డేస్ మీరు కూడా ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది. ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. ఎన్ని పీవైక్యూస్ చేస్తే అంత మంచిది. ప్లీజ్ లిజన్. వన్ బ్యాడ్ హాబిట్ ఏంటంటే
మనం లెక్చర్స్ వినేసి సబ్జెక్ట్ కోర్స్ అయిపోతుంది కదా అనుకుంటాం. లెక్చర్స్ వినడం అనేది ఎంత ఇంపార్టెంటో, మీరు ప్రాక్టీస్ చేయడము, మీరు అందులోంచి పీవైక్యూస్ సాల్వ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో, మీరు మీ అంతట మీరు క్వెషన్స్ సాల్వ్ చేయకపోతే, మీరు ఎంత మంచి లెక్చర్స్ విన్నా మీకు ఉపయోగం ఉండదు. ఓకే. సో, లెట్స్ మూవ్ హియర్ ఫ్రమ్. ఓకే. ఇప్పుడు కేటగరీ సెక్షన్ అన్నారు కట్ ఆఫ్ చెప్పాను కదమ్మా! మీకు 40% ఉండాలి. ఓవరాల్‌గా 45% రావాలి. సో, ద నెక్స్ట్ వన్ చూడండి జనరల్‌గా మీకు 15% ఈ మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి 85%. ఇంకో 15% దేనికి సార్ అంటే 5% గ్రూప్ డిస్కషన్‌కి, 10% పర్సనల్ ఇంటర్వ్యూకి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ గురించి మీరు క్వాలిఫై అయ్యాక, మీ రిజల్ట్స్ వచ్చాక దాని గురించి మనం సెపరేట్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే వీటి వలన అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకవేళ లో స్కోర్ చేసినా సరే ఇక్కడ మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. రైట్? యూ మైట్ బి స్ట్రాంగ్ హియర్. సో, వాటి గురించి వి కెన్ డిస్కస్. సో, చూడండి ఇక్కడ మీకు ఐఓసీఎల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ద కోర్స్. సో, నెక్స్ట్ లెవెల్‌లో మన దగ్గర 2 రకాల కోర్సెస్ ఉన్నాయమ్మా. కాంప్రిహెన్సివ్ కోర్స్ ఉంది. క్రాష్ కోర్స్ ఉంది. ఇది ఆల్రెడీ మనం ఏడబ్ల్యూ స్టూడెంట్స్ కోసమని తయారు చేసాం. సేమ్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ మీకు కూడా వచ్చాయి కాబట్టి మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు. రికార్డెడ్‌లో ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీకు 2 కోర్సెస్ ఆర్ అవైలబుల్. కాంప్రిహెన్సివ్ కావాలంటే యూ కెన్ టేక్ ఇట్ ఫర్ 4,999. అదే లేదు సార్ క్రాష్ సరిపోతుందంటే ఓన్లీ టెక్నికల్ ఈస్ అవైలబుల్ ఫర్ 2,999. నాన్ టెక్ మొత్తం కావాలనుకుంటే జస్ట్ 3,999కే యూ విల్ బి గెట్టింగ్ ఎవ్రీథింగ్. నాన్ టెక్ అంటే యాప్టిట్యూడ్ వస్తుంది, రీజనింగ్ వస్తుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది. 3 కలిపి మీకు 3,999కే వస్తాయి. అండర్‌స్టాండ్? ఇది కాకుండా చూడండి ఓన్లీ నాన్ టెక్ కావాలంటే అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కావాలంటే 999కి మన దగ్గర అవైలబుల్. సార్ ఇందులో ఏముంటాయి సార్ అంటే చూడండి, ఎవ్వరి దగ్గర లేని విధంగా మన దగ్గర కోర్స్ ఉంటుంది. మీరే ఒక్కసారి కాంప్రిహెన్సివ్ కోర్స్ తీసుకుంటే అన్ని సబ్జెక్ట్స్‌కి కాంప్రిహెన్సివ్‌లో సబ్జెక్ట్ చెప్పిస్తాం. అంటే మ్యాథ్స్‌లో ఒక 2, 3 చాప్టర్స్ లేవు. అవి కూడా ఐ విల్ ట్రై టు కీప్ ఇట్. రిమైనింగ్ అన్నీ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్‌కి మనం ఏం చేస్తాం, ఫస్ట్ కాంప్రిహెన్సివ్ ఉంటుంది. అందులో నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది ఓకే. ప్రతి సబ్జెక్ట్‌కి ఈచ్ సబ్జెక్ట్‌కి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఇది కాకుండా అన్ని సబ్జెక్ట్స్ పక్కన పెడితే, ఇంకా క్రాష్ మోడల్‌లో ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మీరు తక్కువ టైమ్‌లో ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్‌ని క్రాష్ మోడల్‌లో కంప్లీట్ చేయొచ్చు. ఇది కాకుండా మన దగ్గర మాత్రమే ఉండేదేంటంటే, ప్రతి సబ్జెక్ట్‌కి రివిజన్ వీడియోస్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ వీడియోస్ ఉంటాయి. అంటే పీవైక్యూస్ సెపరేట్‌గా ఒక వీడియో మారతాను ఉంటుంది. రివిజన్ ఉంటుంది. క్రాష్ మోడల్‌లో ఉంటుంది. కాంప్రిహెన్సివ్‌లో ఉంటుంది. టెస్ట్ సీరీస్ ఉంటుంది. అండ్ మై గైడెన్స్ విల్ ఆల్సో బి దేర్. ఇవన్నీ కూడా మీరు ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ పీఎస్‌యూ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. మీరు కావాలంటే 1 ఇయర్స్ తీసుకుంటే 10,000 ఉంది. అది ఈవేళ రేపు ఫ్రీడమ్ సేల్‌లో 8,000కి వస్తుంది. లేదు ఓన్లీ 45 డేస్‌కే కావాలనుకుంటే అంటే ఈ ఎగ్జామ్ అయ్యే వరకు కావాలనుకుంటే 3,999కే మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఓన్లీ టెక్నికల్ ఈస్ అవైలబుల్ ఎట్ 2,999. This is only for 45 days. 1 year if you want, you can enroll for that also. So that is a holistic course. డౌట్స్ ఏమైనా ఉంటే ఐఓసీఎల్ కోర్స్‌కి సంబంధించి 9705861166కి మీరు మెసేజ్ చేయొచ్చు. అదర్‌వైజ్ యూ కెన్ కాల్ మీ ఆల్సో. సో ఇప్పుడు శాంపుల్ క్వెషన్స్ చూద్దాం. చూడండి శాంపుల్ క్వెషన్స్ అంటే ఇవేమి పీవైక్యూ నుంచి నాకు పర్టిక్యులర్ సోర్స్ నుంచి కాదు. మెమరీ బేస్డ్ కొన్ని క్వెషన్స్ నాకు తెలిసినవి మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇట్ ఈస్ నాట్ అథెంటిక్. డిస్క్లైమర్ చెప్తున్నాను. చూడండి సిరీస్ ఆర్ఎల్‌సి సర్క్యూట్ రెజొనెన్స్‌లో ఇంపెడెన్స్ ఏమవుతుందమ్మా ప్యూర్‌లీ రెసిస్టివ్. మన నెట్వర్క్సే వచ్చింది చూసారా? థెవెనిన్స్ థియరమ్ యూజ్డ్ టు రీప్లేస్ కాంప్లెక్స్ నెట్వర్క్ సీన్ బిట్వీన్ 2 టెర్మినల్స్. అంటే ఇట్స్ నాట్ వెరీ బేసిక్ అని చెప్పలేం గానీ, కెపాసిటివ్ సర్క్యూట్‌లో ఏమవుతుందమ్మా ఇట్ విల్ బి లీడింగ్. లైక్ దట్ మోస్ట్‌లీ యూ విల్ బి గెట్టింగ్ ద క్వెషన్స్ ఆఫ్ ఏఈ లెవెల్ ఎగ్జామినేషన్స్. కొన్ని క్వెషన్స్ అయితే మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మీరు ఐఓసీఎల్ కానీ ఎనీ పీఎస్‌యూ ప్రిపేర్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఈస్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ యూ అన్‌డౌటెడ్‌లీ. అవర్ క్లాసెస్ ఆర్ టాప్ నాచ్. మీ క్లాసెస్ ఎలా ఉంటాయని డౌట్స్ ఉంటే మన ఛానెల్‌లోనే వీడియోస్ ఉన్నాయి చూసుకోండి. నా క్లాసెస్ కానీ, వేరే ఫ్యాకల్టీ క్లాసెస్ కానీ ఏదైనా చూడండి. యూ విల్ డెఫినైట్‌లీ లవ్ ఇట్. అంతే క్లాస్ 5 నిమిషాలు చూసి డిసైడ్ చేయకండి. మొత్తం చూస్తేనే ఆ టీచర్‌లో ఉన్న కంటెంట్ మీకు అర్థమవుతుంది. ఓకే. కొంతమంది మిమ్మల్ని ఫూల్ చేయడానికి డెమోలో 5 మినిట్స్, 20 మినిట్స్ చాలా బాగా చెప్పి పెడతారు. లోపలికెళ్ళిన తర్వాత మీకేముండదు. అండ్ అవర్ వీడియోస్ ఆర్ వెరీ న్యూ. మనం ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియోస్ ఏవో చెప్పట్లేదు. రీసెంట్‌లీ ఈ మంతే మనం రికార్డ్ చేసిన క్లాసెసే మీకిస్తున్నాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ ఆస్క్ ఎనీ స్టూడెంట్ హూ జాయిన్డ్ విత్ us. ఆస్క్ దెమ్ హౌ రెస్పాన్సిబుల్ వి ఆర్. రిమైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ రిమైనింగ్. బట్ వాట్ వి ఆఫర్ ఆర్ ఐ బిలీవ్ ఇన్ నెక్స్ట్ లెవెల్ ఈస్ 2 థింగ్స్. ఎఫర్టబిలిటీ అండ్ కంటిన్యూయస్ సపోర్ట్. మీరేదో కోచింగ్ తీసుకున్నారని మిమ్మల్ని మేము వదిలేయం. అంటిల్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఐ యామ్ దేర్ అనే ఫీలింగ్ మీకు వచ్చేలాగా ఐ విల్ బి హెల్పింగ్ యూ.
ఫర్ షూర్. దిస్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్ అదర్ దాన్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. మన కోర్స్ మన వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెబ్సైట్ నుంచి మీకు కోర్సెస్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇందులో ఇది మీకు ఎలా ఉంటుందంటే ఫర్ టైమ్ బీయింగ్ మేబీ నేమ్ జెన్కో కానీ ఏడబ్ల్యూ కానీ అని ఉంటుంది. నేను ఆ నేమ్ ఎడిట్ చేస్తాను. ఈలోపు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇందులో. ఓకే. ఈఎంఎఫ్టీ ఒక్కటి ఐ మే నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ దట్. నాన్ టెక్నికల్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఎవ్రీథింగ్ ఐ విల్ బి ప్రొవైడింగ్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ఫ్రీ స్టూడెంట్స్‌కి కూడా మనం ఆల్రెడీ కొన్ని మారథాన్ సెషన్స్ పెట్టాము. డిజిటల్ నెట్వర్క్స్ నేను అప్‌లోడ్ చేశాను. ఇంకా మైక్రో ప్రాసెసర్ కూడా అప్‌లోడ్ చేస్తాను. ఫర్ ఏడబ్ల్యూఏ యాస్పిరెంట్స్ మారథాన్స్, పీవైక్యూస్ ఎవ్రీథింగ్. పవర్ సిస్టమ్స్ ఈ రోజేగా స్టార్ట్ చేసాం. రేపు కూడా ఉంటుంది. ఎల్లుండి కూడా మనం పవర్ సిస్టమ్స్‌ని అప్‌లోడ్ చేస్తాం. మీరు ఆ కంటెంట్ చూసి ఇఫ్ యూ లైక్ యూ కెన్ టేక్ అవర్ ఫుల్ కోర్స్. థ్యాంక్ యూ. బికాజ్ ఎందుకు చూసి తీసుకోమంటున్నానంటే ఇట్ ఈస్ యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ అండ్ ఇట్ ఈస్ యువర్ వాల్యుబుల్ కరీర్. ఐ మే సే ఐ యామ్ ద బెస్ట్ బట్ యూ షుడ్ ఫీల్ దట్. మీకు ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. బట్ ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ సచ్ దట్ మీరు అది సబ్జెక్ట్ అర్థం మీకు ఎలా ఎంతవరకు అర్థం అవుతుందనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ కోర్స్ అయినా సరే తీసుకునే ముందు యూ థింక్ ట్వైస్. ఆస్క్ ద స్టూడెంట్స్ హూ జాయిన్ దేర్, దెన్ ఓన్లీ యూ టేక్ ఇట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద కంటెంట్. దట్స్ వై ఐఎమ్ very daringly I'm saying the same thing. Okay. Thank you very much, guys. All the very best.